రాజకీయ నినాదాల కంటే ప్రజల సమస్యల పరిష్కారమే అసలైన రాజకీయం అని చెబుతూ ముందుకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. సినిమాల ప్రపంచం నుంచి ప్రజా జీవితంలోనికి అడుగుపెట్టిన ఆయన రాజకీయాన్ని కేవలం అధికార పోరాటంగా మాత్రమే కాదు, ప్రజల బాధలను తగ్గించే సాధనంగా చూడాలని పలుమార్లు చెప్పారు. ఆ మాటలకు నిదర్శనంగా నిలిచే ఘటనలో ఒకటి కోనసీమలో శంకరగుప్తం డ్రైన్ సమస్య. గతంలో పంటల మధ్య కన్నీళ్లు కార్చిన ఆ రైతుల బాధను విని ఇచ్చిన మాట గడువు ముగియక ముందే కార్యరూపం దాల్చిందే. శంకరగుప్తం సమస్య పరిష్కారం పవన్ ప్రస్థానంలో మరో కీలకమైన అధ్యయనంగా నిలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోల్ పరిధిలో ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ సమస్య దాదాపు 2 దశాబ్దాలుగా రైతులను వేధిస్తోంది. 22 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ డ్రైన్ అసలు ఉద్దేశం వర్షపు నీటిని బయటకు పంపించడం. కానీ మధ్యలో పూర్తిస్థాయి డ్రెడ్జింగ్ జరగకపోవడం, సముద్రపు బ్యాక్ వాటర్ తిరిగి డ్రైన్లోకి రావడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాయినతయ నది వైపు నుంచి వచ్చినటువంటి ఉప్పు నీరు డ్రైన్ ద్వారా తిరిగి గ్రామాల వైపు దూసుకురావడంతో వేల ఎకరాల్లోని కొబ్బరి తోటలు ఉప్పు నీటిలో మునిగిపోయాయి. ఒకప్పుడు పచ్చగా కనిపించిన పొలాలు కొద్ది కాలంలోనే ఎండిపోయాయి. 2019 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కొబ్బరి చెట్టు ఒక్కొక్కటిగా ఎండిపోవడం ప్రారంభమైంది. కేసనపల్లి గ్రామంలోనే 5,000కు పైగా చెట్లు చనిపోయాయి. మొత్తం కోనసీమలో 9 గ్రామాల్లో 1,00,000కు పైగా నాశనమయ్యాయి. రైతుల చెమటతో పెరిగిన చెట్లు ఒక్కసారిగా మోడువారిపోవడం ఆ బాధను చూసిన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. అయితే కోనసీమలోని రైతుల బాధను వినడానికి ముందుకొచ్చిన నేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా కొబ్బరి తోటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉప్పునీటి ముంపుతో ఎండిపోయిన చెట్లను చూసి తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న ఆయన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. గతేడాది నవంబర్లో ఈ సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈ సమస్యపై పరిపాలనా స్థాయిలో కూడా కదలిక మొదలైంది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలోని జలవనరుల శాఖ అధికారులు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించారు. 2025 నవంబర్ 21న సమీక్ష నిర్వహించి శంకరగుప్తం డ్రైన్ సమస్యపై విస్తృతంగా చర్చించారు. నివేదిక ఆధారంగా డ్రైన్ ఆధునీకరణకు సుమారు ₹1 కోటి నిధులు మంజూరు చేశారు. ఇక రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టే దిశగా తర్వాతి అడుగు త్వరగానే పడింది. 2025 డిసెంబర్ 30న శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్గా శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు ₹20,77,00,000 అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో రైతులకిచ్చిన 45 రోజుల గడువు పూర్తి కాకముందే పనులు మొదలవడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వాయినతేయ నది నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ ప్రభావాన్ని తగ్గించేందుకు డ్రైన్లో పూడిక తొలగించడం, గట్లను బలోపేతం చేయడం, నీటి ప్రవాహాన్ని సరిచేయడం వంటి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఇప్పటికే డ్రైన్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. శంకరగుప్తం డ్రైన్లో 8.5 కిలోమీటర్ నుంచి 16.5 కిలోమీటర్ వరకు కూడా పూడిక తొలగించేటువంటి డ్రెడ్జింగ్ పనులు చేపడుతున్నారు. అలాగే డ్రైన్ ప్రారంభం నుంచి 14.5 కిలోమీటర్ వరకు ఇరువైపులా గట్లను బలోపేతం చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చర్యల వల్ల సముద్రపు ఉప్పు నీరు తిరిగి పొలాల్లోకి చేరకుండా అడ్డుకోవచ్చు. ఒకసారి ఈ పనులు పూర్తయితే వేల ఎకరాల్లోని కొబ్బరి తోటలు మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ రైతుల కంట కన్నీరు రాని రాష్ట్రం నిర్మించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కొబ్బరి రైతుల ప్రయోజనాల కోసం కోకోనట్ బోర్డు ఏర్పాటు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో మాటలు వినిపించడం కొత్త కాదు. కానీ ఇచ్చిన మాటకు గడువు పెట్టి ఆ గడువు ముగియకముందే కార్యాచరణ ప్రారంభించడం అరుదైన విషయం.
12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో పవన్ అనేకసార్లు ప్రజల సమస్యలను నేరుగా విని స్పందించిన నేతగా నిలిచారు. కోనసీమలోని శంకరగుప్తం డ్రైన్ సమస్య కూడా అదే కథను మళ్లీ గుర్తు చేస్తోంది. పవన్ రైతుల మధ్య నిలబడి ఇచ్చిన మాట ఇప్పుడు పరిపాలనా నిర్ణయంగా మారి క్షేత్రస్థాయిలో ఆధునీకరణ పనులు రూపుదిద్దుకుంటున్నాయి.